అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఇది కీర్తనల గ్రంథంలో ఉంది, 84వ అధ్యాయంలో. సో ఈ కీర్తన అనేది భక్తుడైనటువంటి దావీదు రచించాడు. ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. బైబిల్లో చూసినట్లయితే మంచి భక్తుడు ఒకరు మనకు కనబడతారు, అతనే యోబు. బైబిల్లో చెప్తుంది, యోబు యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి చెడుతనాన్ని విసర్జించిన వాడని. అతడు మొట్టమొదటిలో దేవుని నుంచి అర్థమవుతుందండి, రెండింతల ఆశీర్వాదం అనేది పొందుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, మేలుల్ని మనం పొందుకోవాలంటే యథార్థముగా ప్రవర్తించి చెడుతనాన్ని విసర్జిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేవి మనం పొందుకునే వారంగా ఉంటామండి. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మన యథార్థంగా ప్రవర్తిస్తూ దేవుని ఏది అడిగినా ఆయన ఖచ్చితంగా మనకి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తిద్దాం, దేవుని మేలు పొందుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.